పిల్లల ప్రతిభ వాళ్ళ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది తొందరలోనే జనవరి ఎండ్ లో ఇప్పుడే అడిగాను మంత్రి గారిని, ఎడ్యుకేషన్ సెక్రటరీని. స్టూడెంట్స్ అందరూ ఇన్నోవేషన్ లో చాలా ముందుకు పోతున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేనే ఆశ్చర్యపోయాను నాలెడ్జ్ అంతా. అందుకే జనవరి సంక్రాంతి అయిపోతానే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. మొన్న ఎట్లయితే మాక్ అసెంబ్లీ పెట్టామో, ఎవరైతే స్టూడెంట్ ఇన్నోవేటర్స్ ని మీ తెలివితేటలన్నీ కూడా మీరు ఒకటే ఆలోచించండి. రాష్ట్రం అంతా పిల్లలకి చెప్తున్నా, 7వ తరగతి నుంచి మీరు వినూత్నంగా ఆలోచించాలి. ప్రతి సంవత్సరం ఒక ప్రాజెక్ట్ చేయాలి, గ్రూప్ గా చేయాలి, ఇండివిజువల్ గా చేయాలి. ఆ ఫలితాలు గాని వస్తే మీకు రాబోయే రోజుల్లో మీరే పరిశ్రమలు ప్రారంభించే పరిస్థితికి వస్తారు. దానికి మొదటి మెట్టు ఈ సబ్మిట్, ఏదే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. రాష్ట్ర స్థాయిలో నేను పెడతాను, జిల్లా స్థాయిలో మీరు పోటీలు పెట్టండి, స్కూల్లో పెట్టండి. తర్వాత మీరు వాళ్ళని సెలెక్ట్ చేసి నేను పారిశ్రామికవేత్తలందరినీ రమ్మంటాను, వాళ్ళు కూడా వస్తారు. వీళ్లు చేసినట్టుగా ఉపయోగం ఉంటే దాన్ని అమలు చేయించే బాధ్యత నేను తీసుకుని ఈ పిల్లల ప్రతిభని గుర్తించి రివార్డులు కూడా ఇప్పించే బాధ్యత నాదని డిపార్ట్మెంట్ కి చెప్తున్నా.